సో వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో సాంగ్స్ అని చూశారు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన సాంగ్స్ కాదు, మూవీకి సిచ్యువేషన్ తగ్గట్టుగా చేసిన సాంగ్స్. ఇవన్నీ అందరికీ నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సినిమా సాంగ్స్ చూసి డిసైడ్ చేయొద్దు. ఇది ఫన్నీగా ఉండే ఒక భలే భలే మగాడు వై పెళ్లి చూపులు ఇలాంటి జానర్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. నేను చాలామంది విఐపీని ఫంక్షన్ పిలిచాను, ఎవరూ రాలేదు, చిన్న బ్యాండ్ అని. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ పెద్దలందరే నాకు దేవుళ్ళతో సమానం. వీళ్ళందరూ నన్ను ఆస్వాదించి నా సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఇది చూసినప్పుడు వెన్నెలగంటి గారిని ఒక చిన్న డైలాగ్ అడిగానండి. సినిమా చూశారు కదా సార్, మీరు ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఆయన అన్నారు, నేను నా అసిస్టెంట్స్ అలాగే మీరు మీ అసిస్టెంట్ అందరూ చూశారు కదా, చూసిన తర్వాత ఈ సినిమా అంటే నైటు రామాయణం అంతా అయిన పొద్దున్నే రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుగా మీరు సినిమా చూసి మళ్ళీ ఈ క్వశ్చన్ అడగడం బాగాలేదు సార్. ఇది మేమందరూ చేసేటప్పుడు మేము అంతా కూడా ఎంతో ఫన్నీగా ఉంది అనుకొని ఇది సూపర్ హిట్ అవుతుంది. ఇలాంటి సినిమా గురించి మీరు అడగడమే క్వశ్చనే రాంగ్గా అడిగారు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా అవుతుందని ఆయన చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ చేయాలని మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీడియా సహాయం ఉంటే ఆల్మోస్ట్ 50% సూపర్ హిట్ అవుతుంది. మీడియా తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చెప్పాను కదండి, ఈ ప్రొడ్యూసర్ ఉన్నారే ఆయనకి ధైర్యం కొంచెం ఎక్కువ. ఆయన ఏమైనా సరే నిర్భయంగా మాట్లాడతారు, నమ్మిన విలువల్ని సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో సార్ చిన్న పెద్ద అనేది వ్యక్తిని బట్టి కాదు, హిట్ని బట్టే ఉంటుంది. మీరు హిట్ కొట్టండి, డెఫినెట్లీ మీకు కావాల్సిన విలువలు అవే.